హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందని చెప్పి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా మమ్మీ ఫస్ట్ టైం చేసుకుంటుంది ఈ వ్రతం. అయితే ఎందుకు ఇప్పుడు చేసుకుంటుందని పర్టికులర్గా చెప్తున్నా అంటే వాళ్ళకంటూ ఓన్ హౌస్ కొనుక్కున్నాక ఆ ఇంట్లో చేసుకుంటాను అని చెప్పేసి అమ్మవారిని అయితే మొక్కుకుందంట. ఫైనల్గా మా మమ్మీ వాళ్ళైతే కొత్తగా అయితే ఇల్లు కొనుక్కున్నారు. అందుకని చెప్పేసి ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను, మొదటిసారి చేసుకుంటున్నా కదా, నువ్వు తప్పకుండా రావాలని అయితే చెప్పింది. అందుకని నేను మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. అలాగే మా మమ్మీ ఇది ఫస్ట్ టైం చేసుకోవడం కదా, తనకి కొంచెం తెలియదు అన్నమాట. నాకు కూడా అంతగా తెలియదు. నేను వీడియోలో చూశాను చాలాసార్లు. వేరే వాళ్ళు చేసుకుంటే కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చూసేదాన్ని. అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే అమ్మవారి దగ్గర అలంకరించడానికైతే ఇక్కడ కూర్చున్నాను. మమ్మీ అయితే నేను ఇక్కడ అమ్మవారిని అలంకరించే టైంలో మమ్మీ ప్రసాదాలు అయితే రెడీ చేస్తుంది. ఇంకా మమ్మీ అయితే పూజ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఇది అయితే పీట అయితే తీసుకుంది. ఇంకా ఈ పీఠానికి అయితే మంచిగా కడుక్కొని పసుపు రాసి ముగ్గు అయితే వేశాను. ముగ్గు వేసి పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. మనకి అమ్మవారి ఫోటో పెట్టుకునే ప్లేస్లో ఇలా బియ్యాన్ని వేసుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమ కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి తెచ్చుకున్న అమ్మవారి ఫోటో అయితే ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలి. నేను ఇంకా ఇక్కడ చేసే టైంలో అయితే నాకైతే చాలా టెన్షన్ అనిపించింది. ఎందుకంటే నా చేతులతో నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఇదివరకు ఎప్పుడూ చేయలేదు. అందుకని చెప్పేసి నాకైతే చాలా భయం వేసింది. ఇంకా కలశం పెట్టే ప్లేస్లో ఇక్కడ బియ్యాన్ని వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకొని మనకి కలశం అయితే రెడీ చేసుకోవాలి. కలశం చెంపు పెట్టేసి కలశానికి బొట్టు పెట్టేసి మామిడాకులు పెట్టేసి బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ పైన మనము తెచ్చుకున్న గాజులు కూడా పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ అన్ని పూజ సామాన్ రెడీ చేసిన తర్వాత మమ్మీ అయితే పూజ మీద కూర్చుంది. ఫోన్లో అయితే వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన వీడియో అయితే పెట్టాను. ఇంకా వీడియో చేసుకుంటూ పూజ అయితే చేస్తుంది మమ్మీ ఇక్కడైతే. ఇంకా పూజ పూర్తయిన తర్వాత మమ్మీ అయితే అమ్మవారికి వాయినం అయితే అప్పచెప్పుతుంది. ఇంకా ఇక్కడ ఆడంబరాలు చేస్తేనే వ్రతం చేసుకున్నట్టు కాదు, మనకు ఉన్నంతలో కూడా మనం చేసుకోవచ్చు. నాకు చేసుకోవాలని ఉంటుంది, బట్ పాప చిన్నగా ఉండడం వల్ల నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. పాప పెద్దయ్యాక చేసుకుంటా అని అయితే నేనైతే అనుకున్నాను. ఇంకా వీడియోలో చెప్పినట్టయితే అయ్యగారు చెప్పినట్టు పూజ అయితే కంప్లీట్ చేసింది మమ్మీ అయితే. పూజ ఎలా జరుగుతుందో ఏమో అని చాలా భయం వేసింది. మాకైతే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఫస్ట్ టైం చేసిన వ్రతం అయితే చాలా బాగా జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో మా వదినకున్న వాళ్ళ పాపకైతే మా మమ్మీ అయితే వాయినం అయితే ఇచ్చింది. ఇంటి దగ్గర వాళ్ళకు కూడా వాయినం అయితే ఇచ్చేసింది. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.